అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ బారీ. ఏదైతే నంద్యాలలో ముస్లిం మైనారిటీ కుటుంబానికి చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతా ఉన్నాను. ఈరోజు దళితులపైన, మైనారిటీలపైన, మరి ప్రతి ఒక్కరిపైన కూడా మరి ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. అలాగే ఈరోజు మైనారిటీల పైన మరి దారుణంగా ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని వాళ్ళ కుటుంబంతో సహా చనిపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. నేను మైనారిటీ ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నది ఒకటే, మనం ఒక మైనారిటీ అయ్యుండి ఒక మైనారిటీ కుటుంబం మరి ఆ విధంగా సెల్ఫీ తీసుకుని చనిపోవడం అనేది ఎంతో బాధాకరం. అలాగే ఆంధ్ర భారతదేశంలో ముస్లిం మైనారిటీలు తలదించుకునే విధంగా ఈరోజు జరిగింది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి వాళ్ళని అరెస్టు చేసి ఎవరైతే మరి వాళ్ళ చావుకు కారణమైన ఎవరైతే వాళ్ళని అరెస్టు చేశారో వాళ్ళని అరెస్టు చేసిన 12 గంటలకే వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. వాళ్ళు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతలాగా మన మైనారిటీని అభిమానిస్తుందా అని చెప్పి మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 151 సీట్లతో ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలిచిందంటే దానికి ముఖ్య కారణం మా మైనారిటీలని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. మరి వైఎస్ఆర్సీపీలో మరి నాయకులు ఉన్నారు, మైనారిటీ నాయకులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు అంటే, మీ పదవుల కోసం, మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమేనా మీరు పదవుల్లో ఉన్నది? మా మైనారిటీలకి అన్యాయం జరుగుతుంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయరా? వాళ్ళకి కఠినమైన చర్య తీసుకోవాలి, శిక్ష పడాలి. ఒక్క మైనారిటీయే కాదు, ఎస్టీ, బీసీ మైనారిటీల కుటుంబాల మీద ఎవరైతే హత్యాచారాలకి సంబంధించి ఉంటారో వాళ్ళందరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుతా ఉన్నాము. ఈరోజు ఏ పార్టీకి అతీతంగా మాట్లాడట్లేదు. లేకపోతే తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకో, వైఎస్ఆర్సీపీ పార్టీకో మేము మద్దతుగానో లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఈరోజు ఒక మైనారిటీ పౌరుడిగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మరి ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మైనారిటీలు నిజంగా సిగ్గుపడే విధంగా ఈరోజు మైనారిటీల ఆత్మహత్య కారణం ఉన్న వెనకాల ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే చట్టం ముందు తలంచాల్సిందే, శిక్ష పడాల్సిందే అని చెప్పి మరి వీడియో ద్వారా తెలియజేస్తూ మరి మైనారిటీ అన్నలందరూ కూడా దీని గురించి పోరాడి వాళ్ళ శిక్ష పడే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మరి వీడియో ద్వారా తెలియజేసుకుంటూ అస్సలాము అలైకుం.